మత్స్యకారులకు పాత సభ్యులందరినీ మత్స్యకారులకు పాత సభ్యులందరినీ. 2 తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పడమటి లోకవరం గ్రామంలో వర్గ విభేదాలతో 33 పాత మత్స్య సొసైటీ సభ్యులను కేసీఆర్ జీవో అంటూ ఇతర కులస్తులను తొలగించిన గులాబీ పాలక నాయక ప్రజాప్రతినిధులు అప్పటి నాయకులు అనేక విధాలుగా పాత సొసైటీ సభ్యులను వేధించారు అంటూ ఆరోపిస్తున్న బాధిత పాత మత్స్యకారులు. ఈ సమస్యపై మత్స్యకారులు జిల్లా కలెక్టర్ మరియు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ సొసైటీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, రేషన్ డీలర్లు ఉన్నా, ఈ పెద్ద చెరువు అమ్మిన వ్యాపారులు కొన్నా అటువంటి సొసైటీని రద్దుపరిచి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ పాత్రికేయుల సమక్షంలో వెల్లడించిన ఏడీ ఆంజనేయ స్వామి మరికొన్ని నిజాలు త్వరలో మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం కమింగ్ సూన్. నేను 25 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. నేను లోకారం పెద్ద చెరువు. నా పేరు కాశీమేన పెద్ద వెంకటేశ్వర్లు. సర్పంచ్ చేశాను. మరి కల్లూరు మండలం ఖమ్మం జిల్లా లోకారం పెద్ద చెరువు దాన్ని సొసైటీ చేయించి సభ్యులను అందరినీ చేర్చానండి. నేనే వాళ్ళకి ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి కూడా అందరికీ వాటాలు ఇవ్వమని చెప్పాను. వాళ్ళకి 6 సంవత్సరాల నుంచి వాటాలు వస్తున్నాయి. వాళ్ళని తీసేశారు. మళ్ళీ వాళ్ళకి వాటాలు ఉన్నాయని ఆ ఏడీ గారి దగ్గరకు వచ్చి ఏడీ గారు కూడా వాటాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిండు. ఏడీ గారికి నమస్కారం. నమస్కారం అండి. నా పేరు శివం బ్రహ్మాజీ. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. వారికి వినతి పత్రం అందించడం జరిగింది. దానిపైన సానుకూలంగా స్పందించి ఏడీ గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మేము చెప్పిన దాని ప్రకారం వాళ్ళు లిస్టు తీసి మొత్తం సర్వేగా చూసిన దాని ప్రకారంగా మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అందుకు ఏడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు అర్హులని చెప్పారా? మీకు అర్హత ఉందని చెప్పారా? మీరందరూ అర్హులు అని మమ్మల్ని చెప్పడం జరిగింది. తద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏడీ గారికి కృతజ్ఞతలు. లోకారం సభ్యులు నేను. నా పేరు ఏముల్ రవి. మాది పనమటి లోకారం. ఏడీ గారి దగ్గరికి వచ్చాము. మీకు హక్కు ఉంది అన్నాడు. మీరు చేపలు పట్టుకోవచ్చు అని మాకు చెప్పాడు. వాళ్ళకి ఏడీ గారికి ధన్యవాదాలు. మేము కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ రాశాము. ధన్యవాదాలండి. మామిడి వెంకటేశ్వర్లు మదిరాజ్, ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ని. ఈరోజు ఖమ్మం జిల్లాలో 218 సహకార సంఘాలు ఉన్నాయి. దానిలో 190 యాక్టివ్గా ఉన్నాయి. ఈ జిల్లాలో మరి సంఘాల్లో అనేక రకాల కులాలు సభ్యత్వాలు కలిగి ఉన్నాయి. జీవోకి ముందు ఇచ్చినటువంటి సభ్యత్వాల విషయంలో ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం లేకుండా కలిసిపోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా సహకార సంఘాల్లో మనం సహకారం అనేటటువంటిది కోల్పోతే అనేక రకాలుగా నష్టపోతాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక రకాలుగా చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. సభ్యులుగా ఉన్నటువంటి మీలో మీరు పోట్లాడుకున్నట్టయితే రాబోయే భవిష్యత్తులో మనకి సహకార సంఘాల్లో సభ్యులుగానే మిగులుతాం. ఆ సభ్యులుగా మనం చెరువు కట్ట మీద ఉన్నటువంటి దాని మీద కూర్చోవడానికే పనికొస్తాం. మత్స్య సంపద మీద మనకి ఎటువంటి ఆ సంపద రాకపోగా మనలో మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఒకసారి ముఖ్యంగా మీ అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలియజేసేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం నుంచి సహకారం పొందాలి అని అంటే ముందు సభ్యులుగా మనం సహకారం ఒకరికొకరు పరస్పరంగా కూర్చొని సహకరించుకునే పద్ధతిలో ఉండాలి. ఇప్పటికైనా మన యొక్క జనరల్ బాడీ అనేటటువంటిది ప్రతి 6 నెలలకు ఒకసారి కూర్చొని సభ్యులందరం మనకున్నటువంటి సమస్యల మీద మాట్లాడుకోవాలి. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యవర్గం కూర్చొని దీని మీద చర్చించుకోవాలి. మరి ఒకసారి మీ అందరికీ ఈ న్యూస్ ద్వారా, టీవీ న్యూస్ ద్వారా, అలాగే మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే,